నియోజకవర్గంలో ఈ మధ్యలో కాంగ్రెస్ పార్టీ బలోపేతం చేసినటువంటి సర్పంచ్లకు, ఉప సర్పంచ్లకు, వార్డ్ మెంబర్లను సత్కరించుకోవాలన్న ఒక మంచి ఆలోచనతోటి ఈ యొక్క కార్యక్రమాన్ని పెట్టినటువంటి మా సోదరులు స్థానిక శాసనసభ్యులు కుమ్మం అనిల్ రెడ్డి గారికి, అలాగే ఇట్టి కార్యక్రమానికి ఈరోజు ఇక్కడ ఒక రోడ్ని ప్రారంభోత్సవం చేసుకోవడమే కాకుండా ఇదే ఒలిగొండలో ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవం 140 సంవత్సరాలని సంతరించుకొని ఈరోజు రాజీవ్ గాంధీ గారి విగ్రహానికి పూలమాలలు అర్పించి ఇక్కడే మన మంత్రివర్యులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు ఇక్కడి నుంచి ఒక సందేశాన్ని ఇవ్వడం, అలాగే ఈరోజు ఈ యొక్క కార్యక్రమంలో ఈ స్థానికంలో ఇక్కడ ఉన్నటువంటి లోకల్ మార్కెట్ కమిటీ చైర్మన్ గారు భీమా నాయక్ గారు, ఎందుకంటే మీరు ఈరోజు సర్పంచులుగా మొట్టమొదటిసారిగా గెలిచి ఈరోజు ఈ కార్యక్రమానికి వచ్చారు. ఒక పార్లమెంట్ సభ్యులుగా నన్ను గెలిపించిన మీరు ఈరోజు మీరు కూడా గెలిచి ప్రజాపాలనలో భాగస్వామ్యం తీసుకోవడానికి ముందుకు వచ్చారు. అయితే నా కొన్ని సూచనలు మీకు, ఎందుకంటే సర్పంచ్ కానీ, వార్డు మెంబర్ కానీ, ఉప సర్పంచ్ కానీ ఈ రాష్ట్రంలో కాకుండా భారతదేశంలో కూడా మొట్టమొదటిగా సర్పంచ్గా గెలిచిన వాళ్ళు, ముఖ్యమంత్రులు అయిన వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. మన పక్క రాష్ట్రంలో విలాసరావు దేశ్ముఖ్ గారు కూడా ముఖ్యమంత్రి సర్పంచ్ నుంచి. ఒరిస్సాలో ఈ రోజున్న ముర్ము గారు కూడా గ్రామ పంచాయతీ నుంచే మొదలయ్యారు ఒకప్పుడు. ఈరోజు భారతదేశానికి ప్రెసిడెంట్గా ఊరు. భజన్ లాల్ గారు హర్యానాలో ముఖ్యమంత్రి అయింది. అంతేందుకు ఇక్కడ ఉన్నటువంటి చాలా మంది నాయకులు మన రాష్ట్రంలో కూడా మండల స్థాయి నుంచి ఈరోజు మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా జెడ్పీటీసీగా అయిన తర్వాతనే ముఖ్యమంత్రి అయింది. అంటే గ్రామ స్థాయి నుంచి ఈరోజు మీరు మొట్టమొదటిసారిగా ఒక సర్పంచ్లు, వార్డు మెంబర్లు, ఉప సర్పంచ్లు ఇక్కడికి వచ్చిర్రు. మీకు ఒకటే ఒక విన్నపం, మొన్న రేవంత్ రెడ్డి గారు కొడంగల్లో గెలిచినటువంటి సర్పంచ్లను సన్మానించుకుంటూ కొన్ని విషయాలు చెప్పారు. స్పెషల్గా ఈసారి 10 లక్షల రూపాయలు పెద్ద గ్రామ పంచాయతీకి, 5 లక్షల రూపాయలు ఆయన స్పెషల్ డెవలప్మెంట్ ఫండ్ నుంచి డైరెక్ట్ సర్పంచ్లకే ఇవ్వాలన్న ఒక ఆలోచనతో ముందుకు వచ్చింది. గత ప్రభుత్వంలో సర్పంచులు ఏం చేసినా సర్పంచులను పట్టించుకున్న దాఖలాలు లేవు. సర్పంచులు అప్పుల పాలైపోయారు, కొన్ని కాంట్రాక్టులు వాళ్ళే చేసి బిల్లులు వస్తాయని చెప్పి. కానీ ఈసారి సర్పంచులకు మర్యాద ఉండాలి, సర్పంచులకు గౌరవం కూడా ఉండాలన్న ఒక మంచి ఆలోచనతో ముఖ్యమంత్రి గారు ఈరోజు డైరెక్ట్ ఆయన ప్రతిదీ కూడా సెంట్రల్ స్టేట్ గవర్నమెంట్ ఇచ్చే నిధులు కాకుండా, ఆ నిధులు కాకుండా ఆయన స్వయంగా ఆయన నిధుల నుంచి మీకు ఈ యొక్క 5 లక్షలు 10 లక్షలు ఇవ్వాలన్న ఒక మంచి ఆలోచనతో ముందుకు పోతూ ఈరోజు మీ అందరినీ కూడా ప్రజాపాలనలో భాగస్వాములు కావాలని కోరుతూ, ముఖ్యంగా మనం ఈరోజు రాష్ట్రంలో జరుగుతున్నటువంటి మనం ఇస్తున్నటువంటి స్కీమ్లను కూడా ప్రజలలో తీసుకోవాల్సిన అవసరం ఉంది. నిన్నటిదాకా గ్రామాలలో గ్రామ పార్టీ అధ్యక్షులు లేకుండా, గ్రామాలన్నీ గ్రామ వ్యవస్థలు లేకుండా నిర్వీర్యమైపోయినాయి. ఇప్పుడు మీరు వచ్చారు, మీ చేతుల మీదుగా ఈ ప్రజాపాలన తీసుకుంటున్న కార్యక్రమాలని, అది సన్న బియ్యం కానీ, అది కొత్త రేషన్ కార్డులు కానీ, ఇందులో ఇల్లులు కానీ, ఏవి కానీ మీ ఆధ్వర్యంలో ఈ ప్రజలకు అందాలని అట్టడుగు పేదవానికి మంచి జరగాలి. ఇలా మన కార్యకర్తలు, మన సుఖాలు, మన కోసం పనిచేసుకునే వ్యవస్థ నుంచి మీరు బయటికి రండి. ఎందుకంటే మళ్ళా మీరు సర్పంచ్ గెలవాలన్నా, ఎంపీటీసీ కావాలన్నా, జెడ్పీటీసీ కావాలన్నా, రేపు అంతకంటే పొజిషన్ పెద్దగా పోవాలన్నా మీ మీద ఒక అభిప్రాయం రావాలి. ఒక సర్పంచ్గా ఎన్నికైన తర్వాత మీ మీద ఊరి ప్రజల దృష్టి ఉంటుంది, వాళ్ళు గెలిపించుకోండి. ఇలా తెలుసు, మనం అన్న చెప్పాడు కుమ్మమనీలన్న, ఇలా ఎన్నో గెలిచేటోళ్ళ మన దగ్గర మన మధ్యన కొంచెం వర్గపోరు ఉండడం వల్ల కొన్ని ఓడిపోవడం జరిగింది. ఇప్పుడు గెలిచిన వాళ్ళందరూ కూడా ప్రజలు ప్రత్యేకంగా ఒక శ్రద్ధ పెట్టి గెలిపించారు. మీరు ఎందుకంటే ఒక నమ్మకంతో గెలిపించారు, మీ వల్ల వాళ్ళకి మంచి జరుగుతుంది. కాబట్టి రేపు 2వ విడతలో రావాల్సినటువంటి ఇందిరం ఇల్లులైనా, ఏ పథకమైనా, అది పింఛన్లు కానీ, రేషన్ కార్డులు కానీ, ఇంకేదన్నా కానీ ప్రభుత్వం తరఫున వచ్చే వాటిని మీరు సక్రమంగా పేదవాడికి వచ్చే విధంగా మీరు చేసినప్పుడే మళ్ళీ మీకు భవిష్యత్తులో ప్రజలు ఓట్లు వేస్తారు. అదే కాకుండా ఓట్లు అయిపోయినాయి, ఇప్పుడు ఎన్నికలు అయిపోయినాయి, పంతాలకు పోకండి. ఓటు వేసి ఉంటాడు, ఓటు వేసి ఉంటాడు. ఇవాళ వేసిన ఓటు రేపు వేస్తాడని గ్యారెంటీ లేదు.
ఇవాళ ఏ నోడు రేపు వేయడానికి గ్యారెంటీ లేదు. ఓటు ఎప్పుడైనా ఎవరి సైడ్ అయినా మళ్ళీ వచ్చు. మనం గెలిచినాం కాబట్టి మనం ఆ ఊరికి సర్పంచ్ అంటే ఊరి ప్రజలందరికీ మంచి చేయాలన్న ఆలోచన ఉండాలి మనకు. వీడు మనోడు కాదు, వీడు మనోడు, వీడు పగోడు అని పెట్టుకుంటే ఏంటంటే ఎప్పటికీ నాయకులకు ఎదగలేరు. ఈసారి ఎంత మెజార్టీతో గెలిచారో అంతకు డబుల్ మెజార్టీతో వచ్చేసారి మీరు ఏ ఎన్నికలు నిలబడ్డా లేదా రేపు ఎంపీటీసీలు వస్తున్నాయి, జెడ్పీటీసీలు వస్తున్నాయి, రేపు ఇంకా ఎన్నికలు మున్సిపల్ ఎన్నికలు వస్తున్నాయి. ఈ ఎన్నికలన్నిటి మీద కూడా ఈ ప్రభావం పడుతుంది మీ పాలన, మీ ఒక యాటిట్యూడ్ మీద, మీ ఆలోచన విధానం మీద. కాబట్టి ఎన్నికలలో మనం ఎప్పుడు గెలిచినా 100% ఓట్లు వేయరు, అన్ని పార్టీలకు వేస్తారు. కానీ మనం మంచి చేసినప్పుడు వాళ్ళంతా మన వైపు మొగ్గు చూపుతారు. కాబట్టి మీరు డెఫినెట్ గా పంతాలకు పోకండి. అందరికీ పేదవాడికి మంచి చేసే విధంగా ఈ ప్రజాపాలన ప్రజలలో తీసుకెళ్ళండి. ఎందుకంటే ఈ యొక్క మంచి అవకాశం మీకు వచ్చింది. ఇక్కడి నుంచి మీరు ఎదగాలని కోరుకుంటూ ఈరోజు మంత్రివర్యులు ప్రత్యేకంగా మీకోసం వచ్చి మీకు సన్మానం చేయాలనుకుంటున్నారు. ఎందుకంటే ఇక్కడ మేమైనా రేపు గెలవాలన్నా, రేపు మేము ఏ స్థాయి ఎన్నికలు గెలవాలన్నా మీ గ్రామాలలో పట్టు ఉంటేనే మనం మళ్ళీ గెలుస్తాం. ఇవాళ ఎన్ని పథకాలు ఇవాళ మనకున్న మేజర్ ప్రాబ్లం చెప్తారు. రోజు పేపర్లో చదివితే ఏం చూపిస్తుంది? మనం చేసే పథకాలు మనం ప్రజలకు చెప్పుకోకపోవడం వల్లనే బీఆర్ఎస్ పార్టీ వాడు మనం రోజు పొద్దున్న చేస్తే ఎండగడుతుంది. ఇలా బీఆర్ఎస్ వస్తాడు కూల్చివేతలు, పేల్చివేతలు, ఎగవేతలు అని కేటీఆర్ మాట్లాడుతున్నాడు. కూల్చివేతలు అంటే హైడ్రా చేసే పనుల గురించి. హైడ్రా ఏం తప్పు చేస్తలేదు. వాళ్ళ హయాంలో ఇష్టానుసారంగా లంచాలు తీసుకొని పర్మిషన్లు ఇచ్చి చెరువుల మీద నాలాల మీద ఇల్లులు కడితే హైడ్రా వచ్చి కూలగొడుతుంది. ప్రతి సంవత్సరం వరదలు వచ్చి హైదరాబాద్ కొట్టుకపోతే పేదవాడు ఫ్రిడ్జ్లు, టీవీలు కొనుక్కుంటే మునిగిపోతే ప్రతి సంవత్సరం లక్షల రూపాయల నష్టం జరుగుతుంది. 10 ఇల్లులు కూలగొడితే సోషల్ మీడియాలో చూపించుకుంటా 1,00,000 మందికి మంచి జరుగుతున్నదాన్ని మర్చిపోతున్నారు. మనం చెప్పుకోవట్లేదు కూడా కాంగ్రెస్ కార్యకర్తలు. ఇలా మన గొప్పతనం మనం చెప్పుకోవట్లేదు. ప్రతి ఊర్లో సన్న బియ్యం ఇచ్చినాం, ప్రతి ఊర్లో 3,500 ఇల్లులు ఇచ్చిండు ఎమ్మెల్యే గారు. కానీ మనం ఎవరికి ఇల్లు ఇచ్చిండు అని ఇంటికి పోయి ఓటు అడుక్కోవాలన్నా, మంచి చెప్పాలన్నా. కాబట్టి ఈ రానున్న రోజులలో ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలు, ఏ ఎన్నికలు వచ్చినా ఈ ఎన్నికల ద్వారా మీరు నేర్చుకుంది ఒకటి, మన మధ్యన మనం అంతర్గత పోరాటం చేయడం వల్ల వాడు ఓరు చేసుకోవడం వల్ల వాడు గెలిచిండు ఒక 5 మంది, లేకపోతే అవి కూడా గెలిచేటోడు కాదాడు. ఇది మన మధ్యన సమన్వయం లేక, మనం మాట్లాడుకోక, మన దాంట్లో ఐక్యత లేకనే వాడికి అవకాశం వచ్చింది తప్ప వాడికి ఎక్కడా కూడా ఈ రోజు లేదు. వాడికి 10 ఏళ్ళ అధికారం ఇస్తే దోచుకొని పోయింది తప్ప వాడు ఏం మనకి ఇచ్చింది లేదు. ఇది మనం ప్రజలలో తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే నేను ఎక్కువసేపు మాట్లాడే సమయం లేదు కాబట్టి ఇప్పుడు మంత్రివర్యులు మాట్లాడతారు. నేను ఒక్కటే చెప్తున్నా, ఇంత మంచి అవకాశం మీకు వచ్చి సర్పంచ్ లేదు, నిలబెట్టుకోండి, మీ యొక్క పేరును సంపాదించుకోండి. ఎందుకంటే మీకు చెప్పిన ఇప్పుడే సర్పంచ్ స్థాయి నుంచి ముఖ్యమంత్రి స్థాయి దాకా పోయిన నాయకులను ఆదర్శంగా తీసుకొని ఒక మంచి విజన్ తోటి పనిచేయండి అని చెప్తూ ఈ యొక్క అవకాశం ఇచ్చినందుకు నేను అందరికీ కృతజ్ఞతలు సెలవు తీసుకుంటున్నాను. నమస్కారం.